ఒకటే, నేను ఎక్కడ చిత్రీకరించి మాట్లాడానా, నా అనుచరులు మాట్లాడారా? ఒకటి, ఒక న్యూస్ నాకు ఏదన్నా వస్తుంది ఒక ఛానల్లో, ఓ ఈటీవీనో ఎన్టీవీనో లేకపోతే TV5 ఏబిఎన్నో వస్తుంది, లేదా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వస్తానే ఒకరు అక్బర్కి లేదా నీకు వస్తుంది, నువ్వు ఫార్వర్డ్ చేస్తావు ఇంకోరు ఫార్వర్డ్ చేస్తారు, లేదా నాకే ఈనాడులో ఫార్వర్డ్ చేస్తారు నీ మీద ఇట్లా వచ్చిందని. ఇస్తానే అది నేరమా? అంటే ఎవరు ఫార్వర్డ్ చేసుకోరా? అది క్రియేట్ చేసిన వాళ్ళు నిజమా కాదా అది ఏదో అది చూసుకోవాలి, కానీ ఫార్వర్డ్ చేస్తానే పోలీసులు చెప్పి కేసులు పెట్టండి వాళ్ళ మీద అంటే అది మరి 39 ఏడబెట్టాలా, హ్యాంగ్ ఉరియాలి కదా 39 ఛానల్కి. నా పేరు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారే, సాక్షులు ఇట్లా రాస్తున్నారే, వీళ్ళు ఏం చేయాలా? ఆయన 39 ఛానల్కి ఒక అనంతపురం ప్రభాకర్ చౌదరి సురేంద్రబాబుని అక్కడ కళ్యాణకు మాట్లాడతాడు, రకరకాల అందరినీ మాట్లాడతాడు. పాప అనంతపురం వచ్చే వాళ్ళకి నేను అక్కడే కనబడుతున్నా. ఎవరు చీకటి మిత్రులు, ఎవరు ఇది అనేది కూడా బయటికి తీయాలి కదా, మీరు కూడా ఆలోచిస్తే తెలుస్తుంది కదా. నేను మీతో ప్రెస్ వాళ్ళతో ఎవరితోనో రెగ్యులర్గా ఏ ఇష్యూస్ మీద ప్రెస్ మీట్ పెట్టానా, ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? నా పని నేను చేసుకొని పోతున్నా. ఒకటి ఇష్టాలు అయిష్టాలు వేరు, కాకపోతే కొంత ధర్మాన్ని కూడా నిర్వర్తించండి స్వామి. ఎవరు ఇదిని ఎవరో చెప్తే మీరు రాయరు. మీ అంటే నాకు సొంత ఛానల్ ఉందా లేకపోతే సొంత ఇది ఉందా? సాక్షి మాత్రం డెఫినెట్గా మరి అనంత వెంకటరామరెడ్డి గారికి ఎవరి ప్రయోజనాల కోసం రాపిస్తున్నాడో, మరి ఎవరికి ఆయన మిత్రుడో కానీ దాన్ని పదే అనంత వెంకటరామరెడ్డి గారు, ఎందుకంటే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కాబట్టి ఆ సాక్షికి అతనికి బంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి నేను ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాను. వెంకటరామరెడ్డి గారు, అది మీ శక్తి సామర్థ్యాలు నా మీద ప్రయోగించాల్సింది. మీరు ఎవరి కోసమో ప్రజల కోసం ప్రయోగించండి. ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆత్మ గుండె మీద చేసుకొని నీకు నువ్వు సమాధానం తీసుకో వెంకటరామరెడ్డి గారు. నీకు ఆత్మ అనేది ఒకటి ఉంటే ఈ విధమైనటువంటి రాతల వల్ల ప్రజలకు ఉపయోగమా ప్రజలకు నష్టమా? అసలు ప్రజలకు ఉపయోగపడడానికి ప్రభాకర్ చౌదరి అనేవాడు మీద రాయడం కరెక్టా? రాస్తే మీకు ఏమైనా ఉపయోగం, మీ పార్టీకి ఉపయోగపడుతుందా లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందా? ప్రజలకు ఏమైనా నష్టాలు జరుగుతా అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు పార్టీ అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి గారికి నేను సలహా ఇస్తానా నా మీద ఎందుకంటే సాక్షి మీదే కాబట్టి. సాక్షి ఎవరిదో పత్రిక అయితే వేరే వాళ్ళు చెప్పిందో, ఈ సాక్ష్య పత్రికలో రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తూ ఉంది? లేదా ఆ విలేకరులను ఏమన్నా ఇతరత్ర ప్రలోభాలకు ఏమైనా లొంగిపోయినారా, లేకపోతే మీరును ఇంకెవరితో చీకటి మిత్రుత్వం కలిపి ఏమన్నా కుట్రమంటున్నారో? ఆత్మసాక్షికి ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి నాకు సమాధానం చెప్పలేదు మీరు.